నమస్తే, నా పేరు కిరణ్ మే. స్మార్ట్ సిటీ పలుకడానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాపులను చంద్రబాబు మోసం చేస్తే వారి సంక్షేమానికి సీఎం జగన్ బాటలు వేశారు. కాపు నేస్తం రెండో విడత ప్రారంభోత్సవంలో మంత్రి వేణుగోపాల్. ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రానికి దశ దిశ చూపింది. సింహాచలం ర్యాలీలో మంత్రి ముత్తంశెట్టి. ఏం ఉద్ధరించారని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర విజయోత్సవాలపై ఎమ్మెల్యే గణబాబు మండిపాటు. కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకుంటే కాపు నేస్తం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. వైఎస్ఆర్ కాపు నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. తొలి విడతగా 353 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం రెండో విడతగా 142 కోట్లను కేటాయించిందని చెప్పారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి ఉద్యమకారులను చంద్రబాబు జైల్లోకి నెట్టించారని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి వారిని దగా చేశారని మండిపడ్డారు. నమస్కారం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు మహిళా సోదరీమణులకు జగన్ అన్న ఇస్తున్నటువంటి ఒక కానుక దీపావళి ముందే కాపు నేస్తం. కాపు నేస్తం కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు నేరుగా వారి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని జగనన్న నిర్దేశించి అమలు చేసే క్రమంలో బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్న నన్ను ఈ మహిళా సోదరీమణులకు జగనన్న అన్న అయితే వారి సేవకుడిగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ఒక అదృష్టాన్ని నాకు ఇచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదర్శ పాలకుడిగా ఏదైతే గీతాకారుడు చెప్పాడో, 3 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రానికి దశ దిశ చూపిందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలతో నాడు నేడు కోసం నేడు కార్యక్రమంలో భాగంగా సింహాచలంలో చేపట్టిన భారీ బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. గోశాల నుండి ఆడవరం వరకు ర్యాలీ సాగింది. అనంతరం నిర్వహించిన సభలో సంక్షేమ పథకాలు తమకు అందడం లేదంటూ కొందరు స్థానికులు మంత్రికి వివరించారు. వెంటనే అర్హులకు పథకాలను వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పథకాలకు నాడు రూపకల్పన చేసి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90% హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషం. ఇప్పుడు పొద్దున్నే నార్త్ గాజువాకి వెళ్ళొచ్చాను. మరి ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషంగా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చింది. ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి మరి ఆయన స్వయంగా మేనిఫెస్టో తయారు చేసుకుంటూ ఆ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా అన్నీ కూడా ఆయన అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రాజకీయ నాయకులకు గౌరవాన్ని పెంచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనరల్గా రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ ముందు హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయిపోగానే ప్రజలు మర్చిపోతారు అనుకుంటారు. కానీ అలా కాకుండా ఇచ్చిన హామీలు 90% సంవత్సరం లోపే పూర్తి చేయడం, ఈ కరోనా సమయంలో కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మరి అన్ని హామీలు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఆ దేవుడి ఆశీస్సులతోటి మరి ప్రజల దీవెనలతోటి మరిన్ని కార్యక్రమాలు చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు
ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అడుగడుగున అడ్డుకుంటున్నాడు ఆయన. కొన్ని వ్యవస్థలని మరి చేతిలో పెట్టుకుని ముఖ్యంగా ఇళ్ల పట్టాలు అడ్డుకుంటాం, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు, 3 రాజధానులు అంటే వద్దంటాడు. ఆయన ఒక వర్గానికి దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 43, 44 వార్డుల్లో నిర్వహించిన పాదయాత్రలో ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజ్తో కలిసి మంత్రి ముత్తంశెట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీనివాసనగర్, 80 ఫీట్ రోడ్, ఎంటీసీ పాలెం తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. నాడు పాదయాత్ర ద్వారా ప్రజలను హృదయాలను గెలుచుకున్న జగన్ నేడు తన పాలన ద్వారా ప్రజలకు చేరువయ్యారని మంత్రి అన్నారు. అనంతరం ఆకేపాలెంలో నిర్వహించిన సభలో కేకే రాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపే 90% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాణాల శ్రీను, ఉషశ్రీ, రొంగలి జగన్నాథం, భరణికాని రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూర్చుని జూమ్ మీటింగ్లు పెట్టి మరి ఆయన అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఆయన ఎన్ని కుట్రలు పడినా ఎన్ని కుతంత్రాలు పడినా కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం అంటే వద్దంటాడు, ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వద్దంటాడు. ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా కూడా ప్రతిదానికి కూడా కొన్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని కోర్టులో కేసులు వేయించడం, వాటిల్ని మేనేజ్ చేసి స్టేలు తెప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రకంగా ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఆయన యొక్క ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక వృద్ధాప్య పెన్షన్ కావాలన్నా, ఒక ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, ఒక పేద విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ కావాలన్నా, ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైనా రద్దు చేయకూడదన్నా, ఒక ఇల్లు పట్టా కావాలన్నా, ఒక డోక్రా అక్క చెల్లెలకు రుణమాఫీ కావాలన్నా ఎవరికి కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో 2017 ప్రజల కష్టాలు కూడా నెరవేర్చాలి. వారి కష్టాలు విని వారిలో మనోధైర్యాన్ని నింపి వారితో ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయ్యాయని వైసీపీ నాయకులు ఎందుకు సంబరాలు చేస్తున్నారో అర్థం కావడం లేదని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు విమర్శించారు. గోపాలపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పాదయాత్రలో ప్రజలకు 600 హామీలు ఇచ్చారని తెలిపారు. అవి అమలు చేయలేకపోయినందుకు సంబరాలు చేసుకుంటూ ర్యాలీలు నిర్వహిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. కరోనాలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి వందలాది మంది మాస్కులు, హెల్మెట్లు లేకుండా రోడ్లపై ర్యాలీలు ఎలా తీస్తారని అన్నారు. 3,000 రూపాయల పింఛను, సంపూర్ణ మద్యపాన నిషేధం, టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం ఒరగబెట్టారని సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 3,000 ఎన్నికలైనారంటే 3,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరానికి 250 చొప్పున పెంచి అందరికి ఇస్తా ఉన్నాడు. ఫస్ట్ సంవత్సరం 250 ఇచ్చాడు. రెండో సంవత్సరం వచ్చి 4 నెలలు అయింది. ఒక్కొక్క వ్యక్తికి ఈ 4 నెలలకి 1000 రూపాయలు బకాయి ఉన్నాడు. ఈరోజు ఎవరైతే పెన్షన్ తీసుకున్నాడు రాష్ట్రం వాళ్ళు సంబరాలు చేస్తున్నారు. అందుకని మీరు సంబరాలు చేసేటప్పుడు ఏ రకంగా ఈరోజు ప్రజలు ఉన్నారనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ప్రజలందరూ. ఎందుకంటే ఒకవైపు ఒక్కటి కాదు, ఒక కష్టం కాదు. ఈరోజు బయట రాష్ట్రాల వారు కానీ బయట దేశాల వారు కానీ మీ రాజధాని ఎక్కడ అంటే ఏమో మా ముఖ్యమంత్రి గారికి తెలియాలి. ప్రస్తుతం ఏదో ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. అది ఎక్కడ ఉన్నదో తెలియని పరిస్థితిలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయినందుకు సంబరాల, రాష్ట్ర ప్రగతి ఆగిపోయినందుకు సంబరాల, డెవలప్మెంట్ మొత్తం ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆగినందుకు ఈ సంబరాలు తెలియట్లేదు. కానీ ఏ పాలసీ తీసుకున్నా ఇసుక ఎప్పటి నుంచి ఎవరికి ఎంత వస్తుందో తెలియదు. ఇసుక రేట్లు పెరిగిపోయినాయి, క్వాలిటీ లేదు. ఆఖరికి ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన వాటికి ఆంక్షలు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇసుకేమో అది కట్టడానికి పనికిరాదు అనేటువంటి పరిస్థితుల్లో భవన కార్మికుల వ్యవస్థ అంతా కూడా ఈరోజు ఎక్కువ మోతాదులో విశాఖపట్నం అయితే వాళ్ళ మీద ఆధారపడేవాడు. ప్రజా సంకల్ప యాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 30వ వార్డులో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. వార్డు వైసీపీ నాయకుడు పడాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్
కోలాగురులు పాల్గొన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 3 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90% అమలు చేశారని కోలాగురులు అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, జ్యోతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన పాదయాత్రలో అనేకమైన పేద ప్రజలు కలిశారు. అంటే ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ఆయన పాదయాత్రలో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మంది పేదవాళ్ళు కలిసి వాళ్ళు హృదయాల్ని తట్టి నేనున్నాను, నేను చూశాను అనే వినోదంతో ముందుకెళ్లారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి 151 సీటు ప్రజలందరూ ఆయన గెలిపించారు, ముఖ్యమంత్రిగా పెట్టారు. ఈరోజు కూడా దాని సందర్భంగా 21వ వార్డులో మన శ్రీనివాసరెడ్డి గారు, మన మాజీ కార్పొరేటర్లు, ఈ వార్డు నాయకులందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటాం. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా ఇంకేమైనా సంక్షేమ పథకాలు పేదవాడికి అందలేదా, ఈ వాలంటరీ వ్యవస్థలో ఇంకేమైనా నోటుపాట్లు ఉన్నాయనే ఒక ఆలోచన చేసి ప్రతి పేదవాడికి మళ్ళీ అందే విధంగా ఏవైనా నోటుపాట్లు ఉంటాయి తీర్చిదిద్దడానికి ఈరోజు ఈ పాదయాత్ర పెట్టి ప్రతి సమస్యలు తెలుసుకొని ముందుకెళ్ళడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం 10 కాలాల పాటు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మేము ముందుగా నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జీవీఎంసీ 20వ వార్డులో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. వార్డు వైసీపీ నాయకుడు మువ్వల లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అక్కరమాని విజయ నిర్మల ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. 14 నెలలు సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకున్న గొప్ప నేత జగన్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించి మరి నిన్నటికి నవంబర్ 6వ తారీఖు నిన్నటికి 3 సంవత్సరాలైన సందర్భంగా మరి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కూడా మరి అనేకమైనటువంటి ఈ యొక్క పాదయాత్ర అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు అభినందన తెలియజేసుకుని మరి పాదయాత్ర కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు నిజంగా చూస్తుంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 14 నెలలు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని మరి వచ్చిన 16 నెలల లోపు 90% పథకాలన్నీ కూడా మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి కూడా మరి కాటికి వెళ్లే ముసలాళ్ళ వాళ్ళకు ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేసే విధంగా ఆయన పెట్టినటువంటి పథకాలన్నీ కూడా అందడం వల్ల ఈరోజు ప్రజల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళల్లో కూడా ఈరోజు ఆనందోత్సవాలు మేము ఈ పండుగ వాతావరణంలో మరి మేము ప్రజల మధ్య నడుస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఆ రోజు ఆయన ప్రారంభించి 3 సంవత్సరాల సందర్భంగా మేము పాదయాత్ర చేస్తూ ఉంటే మరి జనాలు వచ్చి హారతులు ఇచ్చి నిరాజనాలు పలుకుతూ మరి పువ్వులు జల్లుతూ మాకు అంటే మాకు స్వాగతం పలుకుతుంటే నిజంగా మాటల్లో చెప్పలేకపోతున్నాం. వాళ్ళందరూ కూడా మాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి ఈ పథకాలు రావడము, అది కరోనా టైంలో చేయూత కానీ ఆసరా కానీ ఈ పథకాలు రావడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ కూడా మాకు ఈ కరోనా టైంలో కష్టకాలంలో మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే అవి జీర్ణించుకోలేని టీడీపీ నేతలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. జీవీఎంసీ 66వ వార్డు అభ్యర్థి ఇమ్రాన్ ఆధ్వర్యంలో పాత గాజువాకలో జరిగిన పాదయాత్రలో మంత్రి పాల్గొన్నారు. తొలుత విశాఖ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కలిసి దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలవాళ్లు వేసి నివాళులు అర్పించారు. నాడు పాదయాత్ర ద్వారా ప్రజల మనసు గెలుచుకున్న జగన్ నేడు తన సంక్షేమ పాలన ద్వారా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మంత్రి అన్నారు. అనతి కాలంలోనే సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, గౌస్, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
మహాత్ముడు కళ్ళగన్న స్వరాజ్యం కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా వన్ టౌన్లో పాదయాత్ర నిర్వహించారు. తొలుత పాత పోస్టాఫీసు వద్ద దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అభివృద్ధి సంక్షేమానికి సీఎం జగన్ బాటలు వేస్తున్నారని వాసుపల్లి అన్నారు. ఏడాదిన్నర పాలనలో 90% ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండా రాజీవ్, సబీరా బేగం, గరికిన గౌరీ, నీలాపు లక్ష్మి, తాతారావు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కాపులను చంద్రబాబు మోసం చేస్తే వారి సంక్షేమానికి సీఎం జగన్ బాటలు వేశారు. కాపు నేస్తం 2వ విడత ప్రారంభోత్సవంలో మంత్రి వేణుగోపాల్. ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్రానికి దశ దిశ చూపింది. సింహాచలం ర్యాలీలో మంత్రి ముత్తంశెట్టి. ఏం ఉద్ధరించారని సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజా సంకల్ప యాత్ర విజయోత్సవాలపై ఎమ్మెల్యే గణబాబు మండిపాటు. ఇవి స్మార్ట్ సిటీ పల్కొండ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.